ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వం హయాంలో పార్టీలోనూ, పరిపాలనలోనూ నెంబర్ 2గా హవా నడిపించారు. చాలా కాలం పాటు ఉత్తరాంధ్రలో ఆడింది ఆట, పాడింది పాట కాదు వ్యవహారాలను కూడా శాసించారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు, కేసులు విజయసాయిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే అకస్మాత్తుగా రాజీనామా బాట పట్టినట్లు సమాచారం. ఇక్కడే మరో విషయం గమనించాలి. ప్రత్యర్థి పార్టీల నాయకులను గతంలో సాయిరెడ్డి భయంకరంగా తిట్టిపోసేవారు. బూతులు తప్ప అన్ని వాడేసేవారు. అటు ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులను బాగా సతాయించారు అన్న పేరు కూడా ఉంది. శంకర్ విశాఖపట్నం కేంద్రంగా అనేక ప్రైవేట్ పంచాయతీలు ఆయన నడిపించారు అని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో సొంత పార్టీలో కూడా ఆయనకు విమర్శలు పెరిగాయి. దీంతో గత 5 ఏళ్లుగా మిత్రుల కన్నా శత్రువులను విపరీతంగా పోగేసుకున్నారు. ఆ పాపాలన్నీ శాపాలుగా మారి సాయిరెడ్డిని వెంటాడుతున్నాయి. కేసుల నుండి బయటపడేసేందుకు గాను అందరినీ పొగిడేసి రాజీనామా సమర్పించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, వేరే పదవులో, ప్రయోజనాలో, డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన చెప్తున్నారు. ఓ రేంజ్లో శత్రువులను పెంచుకున్నాక ఏ పార్టీ ఆయన్ని గుమ్మం ఎక్కనీయదు. అదే సమయంలో ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి వీర విధేయుడని ఆయన పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మకి కృతజ్ఞతలు తెలిపారు. కానీ విజయమ్మ పేరు కానీ, షర్మిల పేరు కానీ ప్రస్తావన చేయలేదు. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. అకస్మాత్తుగా తెలుగుదేశం, జనసేన పార్టీలకు జేజేలు పలికారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని స్పష్టం చేశారు. ఇక పనిలో పనిగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాలను కూడా పొగిడేశారు. కేసుల భయంతోటే తెలుగుదేశం పార్టీకి, జనసేనకు భజన చేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు, పదవులు వదిలేస్తే ఎటు నుండి ఎటైనా జంప్ అయిపోవచ్చు. అందుచేతనే రిటైర్మెంట్ ప్రకటించిన విజయసాయి ఇంటికొచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.